బాంబా, ఆటం బాంబా, మందు పాత్ర, ఆర్డీఎక్సా ఇవేవి కావు. సరికొత్త పెట్రోల్ బాంబు. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో పేలవలసిన బాంబు మన గోదావరి జిల్లాలో పేలటం ఆశ్చర్యంగా ఉంది. మున్సిపాలిటీ దొడ్ల దగ్గర, గోదావరి బ్రిడ్జ్ పక్కన, కోటిలింగాల రేవులో, కోట గుమ్మం దగ్గర మీరిలా ఓళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మన ఆఫీస్ ముందే ఏంటి గురు ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది, స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయిపోయిందా? ఏది నువ్వు ముందు కూర్చొని స్టార్ట్ చేస్తుండు, నేను వెనకాల కూర్చొని రిపేర్ చేస్తాను. కూర్చో కూర్చో. స్టార్ట్ అది అంతే. నా సరస్వం దారిపోసి రిపేర్ చేశాను. ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బకి స్టార్ట్ చేస్తాను. బాసు నీ కాళ్ళలో ఏదో పవర్ ఉంది బాసు. కాళ్ళలో కాదు, కడుపులో కరెంట్ ఉంది. వస్తాను బాసు. అచ్చా, ఆఖరికి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది. బాసు నువ్వా? బల్లేమనుకున్నాను. ఇంకా నయ్యం, బాంబు అనుకున్నావు కాదు. ఏంటి గురు వెతుకుతున్నావు? ఒక్క నా సన్ను నా కన్ను గప్పి తిరుగుతున్నాడు. వాడు గనక కనపడితే వాడిని చిత్తడి కింద కొట్టకపోతే నేను చేస్తున్నది డ్యూటీ కాదు, నా చేతిలో ఉంది లాటేగా. గురు ఏదైనా ఇంట్రాకేషనా? అవునరా, టాప్ సీక్రెట్. ఎవరితో చెప్పొద్దు. ఈ ఊళ్ళో ఎవడో ఒకడు బాంబులతోటి రైళ్లు గుళ్ళు జైళ్లు పేల్చేస్తున్నాడు. వాడిని పట్టుకోవాలి. బాంబుల చెడుతో మనకి ఎందుకు భయ్యా? ఏంట్రా భయపెడుతున్నావా? ఒరేయ్, వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా? వాడి టోపీకి చిల్లులు పడా, వాడి కోటు కాలిపోను, వాడి బూట్లకు బొగ్గులవ్వా, వాడి ఫోటో పాకీదొడ్లో పెట్ట, వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా. వాడు దొరకాలిగాను. రే గురుగారు, ఎందుకని అనవసరంగా వాడిని తిడతారు? ఆడిని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది. ఆడు మీ మాటలు విన్నానుకోండి, మీ మీద కూడా వేయచ్చు బాంబు. పట్టుకో. అరే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా? నేను చచ్చినా భయపడను రా. రే రే రే, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. చేస్తాను. ఏంట్రా? వద్దు గురుగారు, నాకు సిగరెట్ అంటే భయం, అక్కిపోలంటే హడల్. మా తాత చుట్ట కాల్చిపోయాడు, మా నాన్న సిగరెట్ కాల్చిపోయాడు, మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు, మా అక్క చీరంటుకుపోయింది, నా చెల్లి హుక్కా తాగిడితో లేచిపోయింది. అందుకే వస్తాను. సెంటిమెంటల్ ఫూల్. ఏంటి గురు, ఏమైనా ఆచూకీ దొరికిందా? ఎక్కడ్రా? ఆ ఎదవెవడో మూడో కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా. వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్లు, మొన్న మారపూడి జంక్షన్ లో, నిన్న పబ్లిక్ పైకడాలు. వాడు దొరక్కపోడు. వాడిని ముక్కల కింద డింగిడీలు చేసి టుంగురీలు చేసి బోన్స్ పులుసెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా. ఆల్ ది బ్లాస్ట్. రే కూల్ డ్రింక్ తాగరా, మనసు బాగలేదు. వద్దు గురు, తాగరా. నాకు యూరిన్ ప్రాబ్లం. వస్తుంది తాగబాయ్. వద్దు గురు, ఆగమంటే తాగబాయ్. తాగు, తాగరా. ఏంట్రా సగం తాగి వదిలిపెడతావు? తాగ. వద్దు గురు, తాగరా. అర్జెంట్ గురు. తాగరా. బతిమిలాడి తాగమన్నా తాగకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది. రే నన్ను తప్పించుకోలేవురా. ఐ విల్ ఫాలో. నా చేతులు తప్పించుకుంటారు నువ్వు. నా పేరు నీలకంఠం, హెడ్ కానిస్టేబుల్ ని. ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్స్ వీడే కారణం. వీడిని ఎక్కించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి. మధ్యలో ఎక్కడ ఆపితే పంపలు అంటించేస్తాడు. తీసుకెళ్ళండి. అమ్మయ్యా, అబ్దుల్లా గారి పీడ వదిలిపోయింది. ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే. హలో హలో, అబ్దుల్
అబ్దుల్లా గారిని ఎక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందా? ఓరిడమ్మ కడుపు మాడు. సార్ ఆగండ్రా. ఒరేయ్ వీడిని ఇక్కడ తెచ్చారంట్రా. ఒరేయ్ నువ్వు సామాన్యుడు కాదురా. నీ కాలు పెడితే నిప్పురా, నీ చెయ్యి పెడితే బూడిదరా. రేయ్ నీ చెమట డీజిల్ రా, నీ యూరిన్ పెట్రోల్. అరే నిన్నెలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా. అదేరా మరి చెప్పేది. అదా ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం వ్యాపారాభివృద్ధిరస్తు. చెప్పండి బాబు చెప్పండి, ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనుషులో చూరే పెట్రోల్. చెప్పండి బాబు ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? ఏమండి నీలకంఠం గారు, కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు అంతా అబ్దుల్లా దయ. భాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు. అమెరికా అబ్దుల్లా ఇల్. మార్టిన్ రాణి రిక్రియేషన్ క్లబ్ ఆపరేటర్ ఉమా పాపారావు. ఏంటిది? పాపయ్య, నువ్వు పాల మీద గేదె మీదన్నా పేక ఆడేవాడివి. మీ ఆవిడ చాలా గొప్పది, దూడ మీద పేడ మీద కూడా ఆడేస్తుంది. అయ్యి బాబోయ్. ఈ షోతో నువ్వు అవుటేరమ్మా. ఉమా, వాట్ ఇస్ దిస్? జాక్పాట్. ఆ విషయం మాకు తెలుసు. ఏంటి ఆలోచన? వెయ్యవమ్మా ముక్క, దాంతో ఏమన్నా ఊరగాయ పట్టుకుంటావా? బామ్మ, నువ్వు కూడా ఇంత ఎదిగిపోయావంటే? డోంట్ డిస్టర్బ్. ఇదే ఇల్లు కాదే, క్లబ్. బీడీ బీడా సోడా సిగరెట్, బీడీ బీడా సోడా సిగరెట్. ఒరే బావగా, ఏంటిది? సైడ్ బిజినెస్ బావా, అంతా సిస్టర్స్ తలవా. బీడీ బీడా సోడా సిగరెట్. యాలం వేసుకునేవాడికి వీడికి వ్యాపారమా? చెల్లమా ఉండనయ్యా, అసలే లైఫ్ లెక్క నేను ఏడుస్తుంటే. లైఫ్ లెక్కదే, అసలు నీ లైఫే రాంగ్ షో. నిన్ను కట్నం అడిగినందుకు నన్ను కాట్స్ ఆడినందుకు దాన్ని కొట్టడమేనా? ఇంకా అది కాదయ్యా, నీ పెళ్ళం పేకడుతుంది. అక్కడ నీ పెళ్ళం ఆడుతుంది, వీలైతే ఆవిడతో మానిపించు. బీడీ బీడా సోడా సిగరెట్. అసలు ఆటల్లో క్రికెట్, కబడ్డీ, బిళ్ళంగోడు లాంటి ఒళ్ళు విరగొట్టుకునే మోటాటలు మగాళ్ళవి. గవ్వలు, చింతపిక్కలు, వామనగుంటలు, పేకల్లాంటి కూర్చునాడే ఆటలు ఆడాళ్ళవి. మరి పేక దరిద్రమైన, దౌర్భాగ్యమైన, నీచ నికృష్టమైన ఆట అని కొందరంటారు కదా సిస్టరు. అందులో 90% నిజం లేకపోలేదు బ్రదరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ 1 సరదా, 2 అలవాటు, 3 వ్యసనం, 4 అప్పులు, 5 అబద్ధాలు, 6 అడుక్కోవటం, 7 ఏడవటం, 8 దొంగతనం, 9 దోపిడీ, 10 పట్టుబట్టం. జే ఫర్ జైల్, క్యూ ఫర్ ఖైదీ, కే ఫర్ కైలాసం. అలా చూస్తారేంటండి, కొట్టండి చప్పట్లు. మరి ఇన్ని తెలిసి నువ్వు కూడా ఎందుకు పేకాడుతున్నావు సిస్టర్? నేను పతివ్రతని బ్రదరు. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ అండ్ ఉమా. మొగుడు అడుగుజాడల్లో నడవడం భారత స్త్రీ ధర్మం. బాబాయ్, మచ్చ మచ్చ అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా. అది చిచ్చు కాదు బాబాయ్, ప్రేమ ఉచ్చు. కత్తిరేసిన, కార్డు కొట్టిన కళ్ళ ముందే మెదులుతోందిరా. నా ప్రాణాలు తోడేస్తోంది. చూడు, ఎవరైనా మచ్చున్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే మేడం. బాబాయ్, అదిగో మచ్చ. అయితే మచ్చ మనిషి వాడేనంటావా? వీడిని గనక నీ మరదలు చూసిందనుకో, నా పెళ్లి క్యాన్సిల్. నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి. వాడిది ఒరిజినల్ కాదో తేల్చుకురా. గురువేరు గురువేరు, ఇది పుట్టు మచ్చ లేక పెట్టు మచ్చ? ఒకసారి చూడొచ్చా? ఉమ్ముతో తొడవచ్చా? నీకేమన్నా పిచ్చ? అమ్ము, కొంపలు అంటుకున్నాయి. వరదలా, నా ప్రేమ వరదలా. అవును నిజమే,
నువ్వు నవరాత్రిలో సావిత్రివే, నేను మోగబరసులో నాగేశ్వరరావుడే. మనది విచిత్ర బంధం, చిన్ననాటి స్నేహం, మాంగళ్య బలం. ఉండమ్మా బొట్టు పెడతా. యావండి ఆవిడొచ్చింది, మహాజనానికి మరదల పిల్ల. బాబా ఎందుకు కొట్టావు? ఆ ఒక్కటి అడక్కు. అది ఏది? నా వెనక నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా. నేను అంగరక్షకుడు మాత్రమే. కర్మ. ఒరే డంకా, బాబాయ్ ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికాను రా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుకు గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళయ్యేవారు. అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నొప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారు రా. అయితే ఇక్కడే ఉండు. చెప్పనరే కక్కనరే గంజర బాటే. ఇదిగో బాబు, కాకే యాబర్ గల్లి బండ్ర దిల్లి రొట్టంద్రే ఇందా చుంచు ఇందా ಇಲ್ಲ ಇಲ್ಲ ಬರ್ಸಿದೆ చుంచు డ్రమాన్ నారోల గండే వెనక్కి తిరగమని అర్థం. సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగో ఒంగో సైతు సరాసి మళ్ళా. ఆహా, ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం. అమ్మా, అయ్యో అయ్యో. ఓర్చుకో బాబాయ్ ఓర్చుకో, ఏం పర్లేదు. ఏమైందని కిలో వెన్నపూస కొన్నావంటే నువ్వు దానికి నేను 4కి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్నపోస? నేను ఇంకా కొట్టలేదురా, కాలు పని చేయట్లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చంపేశావండి. అమ్మా, అయ్యో అమ్మా, అగా ఏంట్రా నోటుకొచ్చినట్టు అరుపులేంటి, కాలుకొచ్చినట్టు కుంటుడేంటి? ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీల్లో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటి సాకులు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద కొట్టాడ్రా. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి. అక్కడ ఉండి బాబాయ్, క్యారేజ్ తెస్తా. ఆగో పద, కుంటుకుంటూ వెళ్దాం. ఇతని పేరు అబ్దుల్లా. పొరపాటు పెట్రోల్ తాగేశాడు, అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది. యూరిన్ టెస్ట్ చేసి ఎంత పర్సెంటేజ్ ఉందో చెకప్ చేయండి. అబ్దుల్లా, నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నీ పెట్రోలే పో. శుక్రియా.